హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరికాయలను ఏ విధంగా ఊరబెడితే తొందరగా ఊరతాయి, అలానే ఇవి పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పెద్ద ఉసిరి తీసుకోవాలి. అవి తీసుకుని బాగా నీళ్ళల్లో వాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇందులో ఏవైనా పాడైపోయిన ఉసిరికాయలు ఉంటే అక్కడికి ముక్కన్నది కట్ చేసేయండి. లేదు అంటే దానివల్ల మిగిలిన ఉసిరికాయలన్నీ కూడా పాడైపోతాయి. ఉసిరికాయలన్నిటిని ఒక డబ్బాలో వేసి 4 పచ్చిమిరకాయలు మజ్జిగ అలా కట్ చేసి వేయండి. ఇలా అయితే తొందరగా కారం అన్నది బయటికి దిగుతుంది కాబట్టి ఇలా 4 పచ్చిమిరకాయలు అయితే కట్ చేసి అందులో వేయండి. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు అందులో వేయండి. ఎందుకంటే ఇవి ఊరడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తే కనుక త్వరగా ఊరతాయి. అందులో 2 స్పూన్ల కారం వేయండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేయండి. వేసి ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత అన్నది పెట్టకండి. ఎందుకంటే అవి కొంచెం వేడిగా ఉన్నది కదా వాటరు. అది చల్లారిన తర్వాత అయితే మూత పెట్టండి. ఇలా కానీ మీరు ఉసిరికాయలు ఊరబెట్టుకున్నారు అంటే ఎక్కువ రోజులైతే నిలవ ఉంటాయి, త్వరగా కూడా ఊరతాయి. ఉసిరికాయలు ప్రతిరోజు తినడం వల్ల మనకి హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. ఈ విధంగా అయితే ఉసిరికాయలు అన్నది ఊరబెట్టుకోండి. కార్తీక మాసంలోనే ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాంటప్పుడు మీరు ఉసిరికాయలతో ఏమేమి రెసిపీస్ చేస్తారన్నది కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే ఉసిరికాయలు ఊరాయి. మధ్యలో అయితే చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. ఉప్పు కానీ చాలకపోతే పైన అయితే బూజులా వస్తుంది. అప్పుడు సాల్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని అయితే తింటే బాగుంటుంది. ఇందులో ఊరిన పచ్చిమిరకాయలు కూడా తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.